ఏపీలో ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతోంది. ముఖ్యంగా పిఠాపురంలో జనసేన అధినేత గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన గెలుపు కోసం సెలబ్రిటీలు, కుటుంబ సభ్యులు ప్రచారం చేస్తున్నారు. శనివారం అయితే ఇంకా ఎక్కువగానే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా వరుణ్ తేజ్ అయితే ప్రచారం చేశారు. ఇప్పటికే పవన్ కూడా ప్రచారం అయితే నిర్వహించారు. తాజాగా వైసీపీ వారు జనసేనపై పలు విమర్శలు చేశారు. పవన్ పిఠాపురంలో ఓడిపోతారనే భయంతో ఉన్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ నేత వర్మని నమ్మలేక, అలా అని వదులుకోలేక గత కొద్ది రోజులుగా పవన్ పడరాని పాటలు పడుతున్నారని విమర్శిస్తున్నారు. ప్రచారంలో దూసుకెళ్తున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వంగా గీత గ్రాఫ్ రోజురోజుకి పెరిగిపోతుండడంతో పవన్కి పెరిగిన ఓటమి భయం పట్టుకుందన్నారు. అందుకే పవన్ పిఠాపురంలో గీత పేరుతో ఉన్న మహిళతో నామినేషన్ వేయించారని ఆరోపించారు. ఇద్దరి అఫిడవిట్ను ఒకే లాయర్ ఫిల్ చేయడంతో మరి కుట్ర బయటపడినట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అఫిడవిట్కి సంబంధించి ఫొటోస్ని కూడా పోస్ట్ చేశారు. 2 అఫిడవిట్లు వెంకట రమణారావు తయారు చేసినట్టు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో వైసీపీపై విరుచుకుపడుతున్నారు. అమలాపురం పీకే ఫ్యాన్స్ అనే ట్విట్టర్ అకౌంట్లో నామినేషన్ వెనక్కి తీసుకున్న వంగా గీత అంటూ పోస్ట్ చేశారు. వంగా గీత జనసేన తరపున పోటీ చేస్తారని రాసుకొచ్చారు. పవన్ కళ్యాణ్కి ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఇలా జిమ్మిక్కులు చేస్తున్నారని వైసీపీ నేతలు చెప్తున్నారు. ఎన్ని చేసినా వైసీపీదే విజయమని కుండ బద్దలు కొడుతున్నారు. మొత్తానికి ఇదంతా కూడా ఒకరిపై ఒకరు చేసుకున్న దుష్ప్రచారాలే కానీ ఇందులో నిజం లేదనేదే అసలు వాదన.